లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు. అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్ల వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కథలు లేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా వెధవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కాంతి ఒరే నాగులు, ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే, రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శిరోమూల నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. అయ్యారం ఒకళ్ళ పక్కన పరిగెవుడా. సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా. నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూస్తారు. అదే నీ కాడున్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తా అందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టి పోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే, వాళ్ళు అప్సరసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందానా? అబ్బా పని కానిగే. ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా, మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నువ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో, మీ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే భయం దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి, లోన కొళ్ళబూడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనేం చేయలే. అప్ప కళ్ళు మండిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు పోసేస్తున్నాను. ఎవరు మూసుకొని నోటం నిలిపోతాయి. ఏంటి ఏంటి? అయ్యో తుమ్మకూడదు, అపశకునం. పోయిందిలే. నాకు ఈ 2 జల్లేం బాగలేవు. 2 జల్లే ఇప్పుడు పాసనం. ఏం పేసనం ఏంటి వింటున్నావా? వాళ్ళేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరవు? అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది
అప్పుడేమో వాళ్ళు ఏం చెప్పావు నువ్వు జాగ్రత్తగా విని. ఆ దొరకండి. ఏం చెప్పటం పరిగెనడు. ఇట్ట అంతే. పచ్చడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? పౌడర్ ఏంటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలుగుని కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. నాన్న తిన్నావా? మన సీతాలు? తిన్నానమ్మా. మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే అవుటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాందే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పు నాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజిల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. కనకోర్వీధర ధర ధర సారసానురుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ బారి శేషము పతత్రివ్రాతము ద్రావు అయ్యని నా తోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబుల భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? బాబు గారు తుమ్మరుకున్నా వేరే బాగాను. మావయ్య, వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంపటుకు రావడం ఇక్కడ నా తావునే చూటేనే. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజి నీళ్లు తాగే హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, లైనాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి. తమ అభిమాన నటీనటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ వద్దు, మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు రుణాలు రా, పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముకి పని చేయడమయ్యా. హీరో సక్సెస్ పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా, మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేయను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడిపోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా, కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా, ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను. అంతేగాని నా కళా పోష ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్క ఇల్లు ఎవరో మూర్తిగా ఉన్నారంట. ఒకవేళ ఆయన చూద్దాం పద. పని అయ్యా. పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు, నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఊరిని తీసుకెళ్ళండి మారదానంటే డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ ఎత్తన్నా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు. బేరాల మానుకుని దగ్గర ఉండమనుకున్నావా ఏమి? మూర్తి గారు మూర్తి గారు పేరు మా ప్యానాలు చేస్తున్నావు. ముందు పైసలు దిగమ్మా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు? ఇస్తాం కదా, ఎంత ఇవ్వాలి చెప్పు.
గంటకి 6 రూపాయలు చొప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చేయి. 20 రూపాయలే? 20 పైసలు అనుకున్నావా? కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు. నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఎక్కువ. ఈ గాడి ఈ బాబు గారు సొమ్మనుకున్నావా? ఇవయా పైసలు చూడండి బాబు, మాకేం తెలవదని. అంతా విన్నాను. 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి. అదేంటి బాబు అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదేం కుదరదు, 20 వేయాల్సిందే. రోటీ కప్పుడు మకాన్ जाओ छोटी सी बात भाभी 6 रुपये दिए जाए नहीं तो पुलिस पकड़ा जाए जाओ जाओ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే పట్నం ఇదేనండి మొదటిసారి రావడం. మరేనండి, మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా. మైదా రాయాలే రాసిందేనండి. ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పయ్యా, అయితే మనం బంధువులు అనమాట. అవునండి. ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచేయి. అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా? వదిలే. ఏంటి చుట్టాలింటికి కానీ వచ్చారేటి? కాదన్నా, సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్నా, ఒక్కరికో సినిమా తీశారు. ఓహో ఆయన. ఏంటి ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మనకు తెలుసు, మనం ఆయన తెలియదు. ఆయన తెలిసినట్టు చూసుకోవడం, పని చేసుకొచ్చాడు అంతే. పద చూపిస్తాను. అమ్మయ్య రచించావు. పొద్దు నుంచి పోర్ట్రేట్ అయ్యే తెస్తున్నా. 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి. ఎక్కడ ఇది ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ, తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు, అవి మన పోటర్లే. ఏమిటి తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్కరకోరా. మన సినిమా కుక్కరక్కునే. నువ్వేగా ఆడు తిట్టి ఎట్టంటించావు? సర్లే చింపేయి. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే, భక్త కబీరు అయిన దాన్ని బీరుక భక్త అని తిరగే సతికిచ్చావు. అదేదో తాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాట్లు ఏం జరగండి. రే రే తిరగేరా, తిప్పు. కుక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. కర్మ. రే సింహాద్రి, అయ్యా ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి, ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదట్టలేదు. ఏంటయ్యా ఒంటో బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే బోగట్టకొచ్చుంటే ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును మామా, నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. నేసందానికి చాలా కాదురా, సరిగ్గా వాడకపోతే పాడైపోద్ది. ఆ కడ్డీ ఎప్పుడు ముల్లెట్టమే కదా, నేను చూసుకుంటా. నీ చాలా నేనున్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. 3 పాటలకు ముళ్ళు మార్చాలా? సోదరి మండలారా, నేడే చూడండి భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పన్నపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. సోదరి మండలారా, ఆవతి నాజరండి కొరకో. నేడే చూడండి భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే చెప్పినగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశం అంటే భయంకరాశం నీ పొంత. ఏం సంగతి? నీ బొంద గంటా నీ ఉద్దేశం ఏం చేస్తున్నా? ఈసారి అర్జామని నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అంటుకున్నా, ఒక మొక్క పెట్టను. చేపల పులుసు ఎవరికాల? చేపల పులుసు మా అత్తమ్మ రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? జాంకాయ జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా? కాదు సార్, మైసూర్ బోండా. ఓహో, బోండాలో మైసూర్ పెట్టారనమాట. చాలా బాగుంది.